ఈరోజు వీరిశెట్టి నాగరాజ్యం 48వ వర్ధంతి సందర్భంగా కుమారుడు వీరిశెట్టి హజరత్ బాబు సౌజన్యంతో రెడ్ క్రాస్ ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ నందు మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం వీరిశెట్టి హజరత్ బాబు సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నలుబోలు బలరామయ్య నాయుడు, నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొని మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం తమ చేతుల మీద మీ దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు, నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు, నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సార్ కలుస్తాం సార్. మేడము మీకు వారిని ఒక 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత మనం ఆ అన్న వితరణ చేసుకుంటాం. ఊళ్ళో మార్కెట్ జరిగిన సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ దాదాపు 100 మంది పిల్లలు వివిధ విద్యలు వాళ్ళకు ఏదైతే అన్న విద్యలు ఉందో అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళకు చదువు కూడా నేర్పిస్తారు. అలాంటి సెంటర్లు దూర గతంలో వాళ్ళకు వాళ్ళే భోజనాలు ఉదయం 9 గంటలకు వచ్చి వాళ్ళే భోజనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా పెడితే బాగుండు. వాళ్ళు తెచ్చుకోవడం రకరకాల భోజనాలు చేసుకుంటారు. కొంతమంది మంచి భోజనం తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల అటువంటి వికలాంగుల పిల్లలకు రోజులుగా ఉన్న పిల్లలకు మంచి భోజనం పెడితే బాగుంది ఒక ఆలోచనతోటి కమిటీ అందరూ నిర్ణయించి ఎవరైతే పుట్టినరోజులు కానీ లేదా వాళ్ళ మ్యారేజీలు కానీ లేదా అయితే జ్ఞాపకార్థాలు కానీ వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. ఆ స్పాన్సర్ కాని రోజుల్లో ఇలాగ ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్కు రెడ్ క్రాస్ తరఫునే భోజనాలు ఏర్పడితే ఆనవాయి జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ మధ్య ఈ సంవత్సరం అకాడమిక్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. దీనికి ఈరోజు మన గ్రూప్ ఆఫ్ హోటల్స్ మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఒక భాగానికి ఇన్ఛార్జ్ అయిన హజరత్ బాబు గారు వాళ్ళ ఫాదరు చనిపోయిన సందర్భంగా 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఆయన కూడా మాకు మంచి బాగా కావాల్సిన మా ఫ్రెండే. అలాగే వారికి ఆ కుటుంబ సభ్యులకు ప్లస్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా దీనికి సెంటర్ని చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇలాగే చాలామంది ఇబ్బంది పడుతుంటారు పిల్లలతో. వాళ్ళ మాటలు రాక నడక రాక మీకు ఇట్లా మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర మంచి అన్ని వసతులతోటి మంచి భవనంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైనా అవసరమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీ పిల్లల్ని ఇక్కడ చేరిస్తే వాళ్ళకి మ్యాక్సిమం ఒక ఫ్రీ సర్వీసు వ్యాన్లు ఉన్నాయి. అలాగే వచ్చే భోజనాలు కూడా పెడుతున్నారు. ఫ్రీగా మీకు ₹1 కూడా ఖర్చు కాకుండా మీ పిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కన్వీనర్గా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రెడ్ క్రాస్ విభాగంలో ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ నందు ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మా
మిత్రుడు వీరిశెట్టి అదృష్టబాబు గారు మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో ఒక భాగమైన పిక్నిక్ ఐస్ క్రీమ్ అధినేత వీరిశెట్టి అదృష్టబాబు గారు, వారి తండ్రి వీరిశెట్టి నాగరాజన్ గారి 48వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్లో ఉన్న మానసిక పిల్లలకి భోజన వసతిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇదే తేదీన ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకి ఘనమైన నాగరాజన్ గారు అంటే బార్కాస్లో ప్రొవిజన్ షాపులు తెలియని వారు లేరు. అలాగే వీరిశెట్టి హజరత్ బాబు కూడా మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో ఒక భాగమైన వారి తండ్రి పేరు మీద ఈరోజు ఇక్కడ ఈ పిల్లలకి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి తండ్రి గారికి ఈ భోజన ఏర్పాటుని ఈరోజు చేశాము. ఈరోజు మా కన్వీనర్ నేతాజీ సుబ్బారెడ్డి గారు వచ్చారు, అడ్వైజరు రాజేంద్ర ప్రసాద్ గారు, చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరందరి సమక్షంలో ఇక్కడ బాగా ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్లో బాగా జరుగుతుందని, నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని చూసి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వీరంత వరకు జన్మదినాలకి, పెళ్లి రోజులకి, వారి అమ్మా నాయన జ్ఞాపకార్థాలకి వారు ముందుకు వచ్చి ఈ పిల్లలకి మంచి భోజనం వసతులు పెట్టాలని ఏర్పాటు చేస్తున్నారు. వారికి మేము సహకరిస్తూ ఈ పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.